హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఈరోజు వెరైటీగా నేనైతే మనం హై నెక్ అని చెప్తాం కానీ హై నెక్లలో కొంచెం మోడల్ అన్నట్టు, అంటే కాలర్ టైప్ వచ్చేస్తుంది, అటాచ్ కాలర్. చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ని అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, పైనకి కాలర్ టైప్ వచ్చేస్తుంది అన్నట్టు. మనం అటాచ్మెంట్ లేకుండా మోడల్గా మనం హై నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ విధానం చూద్దాము. ఎంత బాగుంటుందంటే మనం వేసుకుంటే కూడా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది, మళ్ళీ కంఫర్టబుల్ కూడా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంది. మీకు ఈ వీడియో చూపించాలని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. ఎండ్ వరకు చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన వీడియో బెల్ కొట్టండి, మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, కట్టింగు నేను చిన్న వివరంగా చెప్తాను, మీకు కంపల్సరీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అంచులు మనకు ఆపోజిట్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలాంటి స్కేల్ తోటి నీట్గా వచ్చేస్తుంది మనకు. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది ఎల్ కదా, ఇగో ఇలా ఇది కరెక్ట్ ఉంటే ఈ లైన్ కరెక్ట్ వస్తుంది అన్నట్టు, ఎక్కువ తక్కువ వస్తుంది. ఇది మనం ఇలా కరెక్ట్ పెట్టేసుకొని ఇలా కరెక్ట్ పెడితే మన కింద ఎక్కువ తక్కువ రాదన్నట్టు. ఇలా రావడం వల్ల మనకి స్కేల్ యూజ్ చేస్తాం దానికి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు నడుము వైపు ఎక్కువ, కింది వైపు ఎక్కువ తక్కువ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే లైనింగ్ సాగుతుంది కదా, దానివల్ల అది ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ ప్రకారం హైట్ చూసుకోవాలి. హైట్ ఎంతుందో చూసుకొని దాని ప్రకారంగా మనం పెంచాలా తగ్గాలా, వాళ్ళు పెంచమన్నారా అన్నట్టు. 13కి కొంచెం తక్కువ ఉంది కదా, మనం 13.5 పెట్టుకుందాం. ఎందుకంటే 1 ఇంచ్ కుట్టుకుండాలి కదా. 12 పావు ఉంది, మనం 13 పావు పెట్టుకుందాం. ఓకే, 13 పావు, 12 ముప్పావు ఉంది, 13 ముప్పావు పెట్టుకుందాం. అక్కడ వరకు మార్క్ చేసి, అది కూడా ఇక్కడ కూడా నీకు ఎక్కువ తక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. ఇలా చూసుకొని ఎల్ స్కేల్ తోటి ఈ లైన్ కూడా ఒకసారి బేస్ వేసుకొని స్కేల్ అప్పుడు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కరెక్ట్ కిందకి లైన్ కరెక్ట్ ఉందా చూసుకొని వేసేసుకోవాలి. చిన్న పొరపాట్లు నాకు కామెంట్ చేసిండ్రు, ఆ కామెంట్లకు కూడా నేను రిప్లైస్ ఇస్తాను. చిన్న పొరపాట్లు వేయడం వల్ల మన బ్లౌజ్ కుదురుతలేదేమో అని టెన్షన్ పడతారు. చిన్న పొరపాటుకు క్లాత్ ఎక్కువ తక్కువ అయినా కానీ మనకు లైనింగ్ వాష్ చేసినప్పుడు పూర్తిగా వాష్ చేయకుండా నానబెట్టేటప్పుడు ఎక్కువ నానబెట్టాలి. కుట్టిన తర్వాత ముడతలు వస్తున్నాయి అంటారు కదా, కాటన్ క్లాత్ వల్ల కూడా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం షోల్డర్ మెజర్మెంట్ వేసుకోవాలి. వాళ్ళు మనకు హైనెక్కే ఇచ్చినప్పుడు హైనెక్ మెజర్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి హైనెక్ మెజర్మెంటే వేసుకోవాలి. అది 14 ఉంది అంటే 7 పెట్టేసుకోవాలి. 7 షోల్డర్ పెట్టేసుకొని మార్క్ వేసుకొని ఆమ్ డౌన్ కూడా 7 పెట్టేసుకోవాలి. వెంటనే ఇంకా స్పీడ్గా మంచిగా ఆడికే 7. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది చుట్టుకొలత చూసుకో. మొత్తం టోటల్గా దాన్ని మెజర్మెంట్ చేసి ఎంత ఉందో దానికి 4. మనకు చుట్టుకొలత 30 వచ్చింది. ఇక్కడ 30 అని రాయి. వెస్ట్ సైజ్ వచ్చి 30. ఆ 13/4 అయ్యి 15లో సగం 7.5 /4 వేస్తే 7.5కు మళ్ళీ 1 ఇంచ్ డాట్లకు కలుపుకోవాలి. 8.5కు మార్క్ పెట్టు. అర్థమవుతుందా? 2 ఇంచ్ ఖర్చు. ఇలా మనం వచ్చిన మెజర్మెంట్ వెస్ట్ సైజును 4 వేసుకోవాలి. అంటే 4 భాగాలు కదా, దాంట్లో మనము 4లో మళ్ళీ 1 ఇంచ్ డాట్స్కి కలుపుకోవాలి. మళ్ళీ 2 ఇంచ్ ఖర్చుకి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చెస్ట్ చూసుకోవాలి. ఎప్పుడైనా చెస్ట్ వాళ్ళ ప్రకారమైనా మనం చూడకున్న వాళ్ళ బ్లౌజును ముందు భాగం ప్రకారంగా ఈ సైజుకి మనము 4 ఇంచుల ప్లస్ 6 ఇంచుల కలుపుకోవాలి. బాడీని బట్టి వాళ్ళకి మనకు అర్థం కాకపోతే ఒకవేళ ముందు భాగం కొలుసుకోవాలి. అర్థమైతే మనం 4 భాగాలు మళ్ళీ ఓపెన్ నెక్ కాదు కదా, ఇది క్లోజ్ కదా ఐ నెక్, అంటే ఇక్కడ నెక్ ఓపెన్ కాదు కాబట్టి ఎక్కువనే కలుపుకోవాలి, తక్కువ కలపద్దు. ఇప్పుడు 4 మనం సన్నగానే ఉంటుంది కాబట్టి మనం 4 ఇంచులు కలుపుకుందాం. 4 ఇంచులు అన్నా కానీ మొత్తం మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఈడ 8.5 వచ్చినప్పుడు ఈడ కూడా 8.5 వస్తుంది. అంటే ఇక్కడ డాట్స్కి 1 ఇంచ్ కలిపినాం కదా, ఆ 1 ఇంచ్ ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నట్టు. 9 పెట్టలేకుంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ, 9 ఇంచులు పెట్టేస్తాం. అంటే 34 బదులు 35 తీసుకున్నా అన్నట్టు. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ ఈ 7 ఇంచెస్ని లైన్ కలిపేసి ఇది కలిపేసుకొని ఇది ఈ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి కలిపేసుకోవాలి. క్లియర్గా అర్థమవుతుంది చూడండి. మనం వచ్చిన 7 ఇంచెస్ పాయింట్కి మళ్ళీ ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ కొలిచిన పాయింట్కి ఈ పాయింట్ కలపాలి. 2 ఇంచ్ ఖర్చుకు 2 ఇంచ్ ఖర్చు కలిపేసేయాలి. సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు చంక రౌండ్ పెట్టుకోవాలి. రౌండ్ స్కేల్ తీసుకో. ఈ చెస్ట్ పాయింట్కి వచ్చిన పాయింట్కి ప్లస్ ఈ లైన్ కలిసేదానికి మనం ఈ రౌండ్ స్కేల్ పెట్టుకోవాలి. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, మనం ఇక్కడ నుంచి నార్మల్గా 1-1.5 ఇంచ్ పెట్టి ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు డ్రా చేయొచ్చా అంటారు. హై నెక్ అస్సలు చేయొద్దు, అది తప్పు. ఎందుకంటే హై నెక్కి ఈ వచ్చిన చెస్ట్ పాయింట్కు టచ్ అవ్వాలి, ఈ లైన్కు టచ్ అవ్వాలి, ఇలా డ్రా చేయాలి. ఎందుకంటే మనకు ఆమ్ రౌండ్ దగ్గర మీరు అలా డ్రా చేస్తే మనకు పీకినట్టు అవుతుంది. అది దగ్గరకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఓపెన్ కాదు కాబట్టి లాగినట్టు అవుతుంది ఇక్కడికి కలిపేసరికి. అందుకే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతా కలపొద్దు. మనకి ఇలాంటి స్కేల్ ఉంటే కలపండి, లేకపోతే షేప్ ఐడియా ఉంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి. బ్యాక్ పార్ట్ ఇంతేనండి, దీనికి ఏముండదు. ఇంక ఇక్కడ మనం నార్మల్గా పెట్టుకునేది ఇక్కడ 4 ఇంచెస్ 3 ఇంచెస్ ఇక్కడ ఎంత ఉంచుకున్నామని అంతకు మనం మార్క్ చేసుకోవాలి. ఎంత ఉంచుకుందాం అక్కడ ఆ కొలత బ్లౌజ్ తీసుకో. చూడండి, మనము ఓన్లీ షోల్డర్ కొలుసుకుందాం వాళ్ళది. కుట్టుకు అటుకుట్టుకు ఇటుకుట్టుకు కలిపితే 4 అవుతుంది. ఇది ఫీట్ మొత్తం, షోల్డర్ అంటే ఫీటు, ఈ ఫీటు 4 ఉంచుకొని ఇది 3 ఉంచుకుందాం. మొత్తం టోటల్ 7 కదా, 7 ఇంచెస్ కదా. ఈ 7 ఇంచెస్కి ఇది 4 వేద్దాం, ఇది 3 వేద్దాం. ఇది ఓన్లీ మార్క్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏం తీయొద్దు, అది తీయాలని అడుగుతున్నారా, ఏం తీయొద్దు. ఇది కూడా ఈ బ్లౌజ్కి ఇది కూడా డౌన్ కూడా చేయొద్దు ఇట్లాంటి బ్లౌజ్కి. ఓకే, మొత్తం బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. మళ్ళీ ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి డౌట్ వస్తుంది, హై నెక్కి ఈ మిడిల్లో డాట్లు పెట్టుకోవాలంటారు కదా, అస్సలు పెట్టుకోవద్దు. మన ముందు భాగం చెస్ట్ పాయింట్ ప్రకారమే పెట్టుకోవాలి 4 ఇంచులకి. ఈ 4 ఇంచులకు పెట్టుకొని పొడవు ఎంత పెట్టుకోవాలి అంటే, పొడవు కూడా ఏదో నెక్ దిగుతలేదు కదా అని పెద్ద పెడుతుంటారు, అలా కూడా పెట్టద్దు. మనం నార్మల్గా డీప్ నెక్కులకి మనం 3.5 పెట్టుకుంటే దీనికి 4 పెట్టుకోవాలి. వాళ్ళకి నెక్కు 4 పెట్టుకుంటే 4.5 పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఇక్కడ 1/2 ఇంచు మనకి ఇది కరెక్ట్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది, ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి. ఇదిగోండి, మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కచ్చక పెట్టుకోండి. మనం ఒకవేళ మీకు షోల్డర్ డౌన్ చేయాలి, మనకు లేచినట్టు అవుతుందంటే కొంచెం చిన్న పాయింట్ తీసుకుందాము భుజం దగ్గర. ఇక్కడ కచ్చక పెట్టుకో, అక్కడ కచ్చక పెట్టేసుకో. చూడండి, మనం బ్లౌజ్ ఇది ఎలాగ వేయాలనేది అంటే, మనం ముందు భాగం ఉక్సు కాజాలు వేసుకుంటాం కాబట్టి క్లాత్ సేవ్ అవుతుంది, మనకు క్రాస్ ఏముండదు, ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వచ్చేస్తుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ప్లస్ మళ్ళీ మీరు ఇక్కడ 3 ఇంచులు ఎంత తీసిండ్రో ఇక్కడ 3 ఇంచులు అలా పెంచుకునే విధంగా ఉందా లేదా చూసుకోవాలి. 3.5 ఉంచుకోవాలి. ఉంది అంటే కొంచెం ఇంకా మీదికి జరిపినా పర్వాలేదు అన్నట్టు. ఓకే, చాలిగా జరిపిన, ఎందుకంటే దాని గురించి మీకు తెలియదు, చెప్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ చుట్టూ డ్రా చేయండి. ఫస్ట్ ఇది ఎక్కువ ఉంచుకునే విధంగా పెట్టుకోండి. మనం ఇక్కడ ఇక్కడ 3 ఇంచులు మనం నెక్కు కట్ చేసినట్టు, ఇక్కడ 3 ఇంచులు మనకు 3 ప్లస్ కుట్టుకు 3.5 3.5 ఇలా కొంచెం ఎక్కువ ఉండేటట్టే ఉంచుకొని ఇది సెట్ చేసేసుకోండి. చుట్టూ డ్రా చేసి చూడండి, మొత్తం చంక దగ్గర నుంచి ప్రతి పార్ట్ ఈవెన్ పోకుండా కరెక్ట్గా డ్రా చేస్తే మీకు కట్టింగ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. ఎందుకంటే చాలామంది ఇవన్నీ డ్రా చేసి బద్ధకమై కొంచెం పోతుంది మాది కుట్టుట్లా కొంచెమే తప్పు పోతుంది అనుకుంటారు కదా. మనం అన్నీ ఈ బాక్స్ వేయాలి, ఈ చంక రౌండ్ వేయాలి, ఈ చెస్ట్ పాయింట్ కరెక్ట్ వచ్చే మెజర్మెంట్ వేయాలి, ఎక్స్ట్రా వేయాలి. ఇలా వేసుకున్నాం అనుకో ప్రిన్స్ కట్ ఇప్పోయాడు. ఇది ప్రిన్స్ కట్లో ఫస్ట్ ఇది 4 ఇంచులు పెట్టు, 4 ఇంచుల కాడ మార్క్ చేసి. ఇలా చెప్తున్నా అని కొంతమంది కామెంట్ చేసిండ్రు, మీరే చేయొచ్చు కదా మరి వాళ్ళతో చేపిస్తున్నారని. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు మన షాప్లో క్లాసులు నడుస్తున్నాయి, మీకు అసిస్టెంట్ కూడా కావాలన్నా అని కూడా ఒకసారి కామెంట్ చేసిండ్రు. అలా అసిస్టెంట్ కాదు, వాళ్ళతో చేపిస్తే నేను నేర్పించినందుకు ఫలితం ఉంటుందని వాళ్ళకి చెప్తూ చేపిస్తాను. మళ్ళీ మీకు కూడా యూజ్ అవుతుందని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఏమనుకోవద్దు. ఇది 4 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇలాగే మార్కుంచుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు పెంచు, 1/2 ఇంచే పెంచి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మంచిగా లైన్ వేసి సేమ్ ఎట్లుందో అట్లా. కొత్త మార్కర్ తీయన్నా మరి దొడ్డుగా వస్తుంది. ఇప్పుడు ఇలా లైన్ వేసి
చంక లోతు తీయాలి. ఇప్పుడు 1/2 ఇంచు అట్లా లైన్ పెట్టుకున్నాక ఈ పెట్టిన దగ్గర నుంచి 1/2 ఇంచుకి మార్క్ పెట్టు. హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాక రౌండ్ స్కేల్ తోటి ఇగో 1/2 ఇంచు లోపలికి ఈ స్కేల్ టచ్ అయ్యేటట్టు మళ్ళీ లైన్కు ఈ రెండో లైన్ వేసినాం చూడు, ఆ లైన్కు అంటే ఇక్కడ లైన్ వేసినాం చూడు, ఆ లైన్కు ఇక్కడ చెస్ట్ పాయింట్కి ఈ మూడుటి కలిసే విధంగా డ్రా చేసుకోవాలి. ఇంత చిన్న పాయింటే కదా ముందు భాగముకు గిదానికే తేడా అవుతుంది. అంటే మనకి వెనకకు వచ్చిన భాగం కట్టింగ్ ఇది, ముందుకు వచ్చింది ఇది. దీనివల్ల మనకు ముందట అనేది బుగ్గలాగా వచ్చేస్తుంది. ఆయనకు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనకు తెలియకుండానే ఇక్కడ బుగ్గ వచ్చేస్తుంది ముందు భాగం ఎంత లోతు తీసినా అని. ఈ క్రాస్ పెట్టుకోకుండా లైను ఈ ఉన్న దాంట్లోనే తీస్తే ఇక్కడ బుగ్గ వస్తుంది చూడు, ఇక్కడ ఇంత పోతుంది. ఇప్పుడు ఇంత పోవడం వల్ల మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఇంత కావడం వల్ల మనకు బుగ్గ అనేది రాదన్నట్టు, అంటే కుచ్చులాగా రాదు, కుచ్చు వస్తుంది అనే వాళ్ళకు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. 1/2 ఇంచు పెంచుకొని ఇక్కడ నుంచి స్ట్రేట్ లైన్ వేసుకొని లోతు తీసుకోండి. ఇది మనకు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ప్రిన్స్ కట్లో ఇక్కడ 1 ఇంచ్ పెంచి లైన్ వేసి వన్ ఇంచ్ పెంచుకొని లైన్ వేసుకోవాలి. ఫస్ట్ స్కేల్ తోటి ఇలా ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచ్ పెంచుకో, 2.5 వరకు 2 ఇంచ్ చాలు, 2 ఇంచ్ పెంచుకో చాలు. ఆ పెంచుకున్నది ఈ లైన్ వేయక, ఇక ఈ లైన్ వేయొద్దు, ఇక్కడికి లైన్ వేసుకోవాలి 2 ఇంచ్కి. ఇవి ఇట్లా వేసి ఇక్కడ 1 ఇంచ్ పెంచుకో. ఈ చంక రౌండ్ని 1 ఇంచ్ కలిపి ఈ 2 ఇంచ్ ఆర్ 2.5 మనకు అక్కడ సరిపోయేటంతా ఫస్ట్ 2 ఇంచ్ వేసుకుందాము, తర్వాత 2.5కి వస్తుందా 2కి వస్తుందా చూద్దాం అన్నట్టు. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు పెట్టుకున్నా అంటే మన చేతులు ఇవన్నీ కట్ చేసినాక చేతులు వేసేటప్పుడు ఇక్కడ తక్కువ పడుతుంది ముందు భాగంకి. 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ 1/2 ఇంచ్ పెట్టుకుంటే కంగారు పడి కొంచెం తక్కువ పడ్డదని టెన్షన్, ఎక్కువైతే ప్రాబ్లం ఉండదు కానీ తక్కువ పడద్దు. అందుకనే ఇది 1 ఇంచ్ పెట్టేసి ఇక్కడ 2 ఇంచ్ పెట్టి ఇక్కడ 2.5 కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ తక్కువ పడితే. ఇప్పుడైతే నేను 2 ఇంచ్ పెట్టినాను. మన చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్కి మనం మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. ఎంత 4 ఇంచెస్ చెస్ట్ పాయింట్. బ్లౌజు ప్రకారంగా చూసుకోండి, మీకు బ్లౌజ్ మనం తెలిసిన వాళ్ళే కాబట్టి ఈ బ్లౌజ్కి వచ్చిండ్రంటే ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఈ పాయింట్ వస్తుంది కదా, ఈ పాయింట్ వరకు మనకి ఎంత ఉంటుందో దానంతా ఈ పాయింట్ అన్నట్టు పెట్టుకున్నామా. 4 ఇంచ్ ఇక్కడ లైన్ మీద కూడా 4 ఇంచ్ పెట్టుకో. చూడండి క్లియర్గా అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మన చెస్ట్ పాయింట్, మన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకొని ఆ చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. 10.5 ఉంది, 10.5 పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ 4 ఇంచెస్ వచ్చిన పాయింట్లో 10.5 అన్నట్టు ఇట్లా మనకు ప్లస్ అయిపోతుంది. అది స్కేల్ తోటి ఈడికి స్ట్రేట్గా లాగేసి తర్వాత ఇక్కడ 1 ఇంచ్, 1 ఇంచ్ని ఇక్కడికి కలిపేసి కలిపిన తర్వాత నెక్స్ట్ ఈ చంక్ ఉంది కదా, మనం నార్మల్గా మీకు అందాదా తెలుస్తుంది డాట్స్ వేసుకుంటప్పుడు ఎలాగైతే వేసుకుంటామో అట్లా మనం ఈ చంకకు దగ్గరికి కాకుండా కొంచెం మీదికి వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకొని దీన్ని అందులో కలిపేసేయాలి. నీకు కలిపేస్తే ఇలా కలిపేసేయి ఉండని ఇంతే క్లాస్. అలా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటప్పుడు ఏమన్నా క్రాస్ అనిపిస్తే మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా చేసి మళ్ళీ ఒక పాయింట్ వైజ్గా కిందికి కలపాలి, ఎందుకంటే ఈ పాయింట్ మనం దాటేస్తే మందం తీసేయాలన్నట్టు. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచ్ తీసుకోవాలి. లేకపోతే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 తీసుకున్నా సరే, 1.5 తీసుకుందాం. 1.5 తీసుకొని ఈ 1.5ని మనం బేసికల్గా మనము ఈ నెక్గా ఇది కాకుండా మనం క్రాస్ పట్టీలు చేస్తే ఇక్కడ -2 ఇంచ్ చేస్తాం కదా, అలాగా -2 ఇంచ్ చేయాలి. 2 ఇంచ్ చేసి
మార్క్ పెట్టు. 2 ఇంచ్ బదులు 1.5 పెట్టుకోవాలి. 1.5 వరకు స్ట్రేట్గా తీసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఇలా కరువు గీయును. 2 బ్లౌజులు వేసినావు కదా ప్రాక్టీస్. అట్లా మనం అతక పెట్టేటప్పుడు కొంచెం ఇలా వచ్చేస్తుంది. ఇగో ఇలా వచ్చేస్తుంది. ఇట్లా డబ్బా కూర్చున్నట్టు కాకుండా కొంచెం షేప్ చేసుకోవాలి. ఇది మనం ఈ పీస్ అనేది కట్ చేయాలి. కట్ చేసే పీస్ మనకి ఇక్కడ ఎంత ఉంది, మొత్తం టోటల్గా 2.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచ్ మనకి ఇక్కడ పెరగాలి. అంటే 2 ఇంచ్ ఉంది, ఇంకొక 1/2 ఇంచ్ పెంచు అంతే. కొంచెం పెరిగితే మనకి తగ్గినా కానీ అక్కడ పక్కల కుట్లు తక్కువ కావన్నట్టు. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా ప్రిన్స్ కట్. ఇప్పుడు నెక్ పార్ట్కి పోదాం. ఈ నెక్ పార్ట్ వచ్చేసి ఈ మోడల్ కాలర్ కాబట్టి, కాలర్ విత్ అది కాబట్టి మనం ఈ 3 ఇంచుల నెక్ పెట్టుకున్న ప్రకారంగా వాళ్ళ నెక్ ఎంత ఉంది, ముందు నెక్ 6, ముందు నెక్ కిందికి డీప్, ముందు నెక్ డీప్ అన్నట్టు, డీప్ 6. ఇంకా 6 ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో స్టార్ గీసుకుందాం మనం. స్టార్ గీసుకునే ముందు మనకి ఈ ప్లేస్ నుంచి ఒక 4.5 వరకు మార్క్ చేయి. 4 ఇంచ్ సరిపోతుంది, 4.5, 4 సరిపోతుంది. 4 మార్క్ చేసి అక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేయి బయటకు లోపలికి. చేసి ఇక్కడ నుంచి ఈడి క్రాస్లో ఇప్పుడు ఇక్కడికి అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ వెడల్పై ముందు బాగా ముక్సు లూజ్ అనిపిస్తే ఇక్కడ క్రాస్ ఇలా లాక్కోండి. ఏమనిపించకపోతే ఉంచేసుకోండి, ఎక్కువ తెలుస్తుంది మనకు కుట్టేటప్పుడు. మళ్ళీ ఈ పాయింట్ వైజ్గానే ఈ పాయింట్ ఎక్కడికి వచ్చిందో 10.5 అక్కడనే మళ్ళీ డాట్ వేసుకోవాలి, ప్రిన్స్ కట్ అయినా సరే. ఇప్పుడు నెక్ ఇది. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే మనకు మెయిన్ కాలర్ కావాలి. ఇక్కడ ఇది ఓపెన్ ఇట్లా చేయొద్దు, మనం ఒక 1.5 ఇంచ్ ఉంచుకోవాలి. అంటే కుట్టతో సహా 1 పావు సరిపోతుండొచ్చు కదా. 1.5 అంటే ఎక్కువ అనిపిస్తుంది, ఉండనా? 1.5 ఈ 1.5 ఇంచు, ఈ 3.5 ఇంచు స్కేల్ తోటి మార్క్ చేసి పైనకు అది అటాచ్ ఉంచి కట్ చేయాలన్నట్టు. 3.5కి మార్క్ చేసి అంతే. మన కట్ చేసే విధానము ఇలా వచ్చి నెక్ ఇలా వచ్చి మళ్ళీ ఫీట్ ఇలా కట్ చేస్తాం. మన ఈ పీస్ దీనికి అటాచ్మెంట్ ఉండడం వల్ల ఇది వెనక పార్ట్కి అటాచ్మెంట్ అవుతుంది. నేను స్టిచ్చింగ్ కూడా మొత్తం చూపించకపోయినా ఓన్లీ ఈ పార్ట్ అయినా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి ఇదిగోండి ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను చూడండి. ఇక్కడ మనం 1 ఇంచ్ పెంచినాం కదా, ఈ 1 ఇంచ్ ఇలాగే ఉంచి మనం ఇది ఇలా షేప్ చేసుకోవాలి. లేకపోతే మనం కుట్టిన తర్వాత అయినా షేప్ చేసుకోవాలి. ఈ పక్కల కుట్లకు వచ్చే దగ్గర వరకు కలపాలి. ఇలాగా ఇక్కడ ఇది ఇక్కడ మనకి ఎక్కువైపోతుంది కదా, మనం అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది మనకు. ఇది అటాచ్మెంట్ పెట్టుకునేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ అవుతుంటుంది, అప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఉక్స్ పట్టి పొడవు అనిపిస్తే ఇక్కడ ఇంకా క్రాస్ చేసుకొని కలుపుకోవచ్చు. కానీ నార్మల్గా అయితే మనం 1 ఇంచ్ పెంచుకుంటేనే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది షేపు. పెంచకపోతే కొంచెం ఫిట్టింగ్ రాదు, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్ రాదు. ప్లస్ మనం మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఇలా చేసుకోవడం వల్ల మనకు నెక్ కూడా పెద్దగా కాదన్నట్టు. కట్ చేసేయి ఇంకా అట్లొద్దు, ఇక ఈడ మైనస్ చేసేయాలి. వద్దు, అదేమో తక్కువనే ఉంది కదా. 5.5 పెట్టే 6 పెట్టినాం కదా, చాలు ఇంకా నెక్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు కామెంట్ చేస్తే మీకు ఏది కావాలన్నా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.